రావణ్కి సంబంధించి కేసులో చాలామంది భయపెడుతున్నారు అని సోషల్ మీడియాలో చూస్తున్నాం. మనం సోషల్ మీడియా అనేది ప్రపంచం కాదు. ప్రపంచంలో సోషల్ మీడియా అనేది ఒక భాగం. అసలు అందులో అలా ప్రచారం అవుతుంది, ఇందులో ఇలా ప్రచారం అవుతుందని న్యూస్ ఛానల్లో చూపించే కూడా ప్రపంచానికి అవసరం లేదు, పట్టించుకోదు కూడా. కోర్టుకి ఆధారాలు కావాలి, సాక్ష్యాలు కావాలి, చేసిన ఆరోపణలు, అభియోగాలు ఇవే చూస్తారు. అంతేగాని ఫలానా చోట సోషల్ మీడియాలో ఈ వీడియో బయటపడింది, ఆ వీడియో బయటపడింది అంటూ ఏవో రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఈ టైంలో ఈ వీడియోలో నేను చెప్పబోతుంది ఏంటంటే, రాత్రి నేను చూసే ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడింది. నేను ఈ కేసు గురించి బయటపడిన విషయం దగ్గర నుంచి వెంటనే గుర్తొచ్చింది ఆయనే నాకు. ఎందుకంటే నాకు తెలిసి ఈ రావణ్ అనే వ్యక్తి చేసిన వీడియోల్లో పెద్దవాళ్ళతో, అంటే బాగా పేరున్న వాళ్ళతో చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ అతనిదే అనుకుంటా, ఏబి వెంకటేశ్వరరావు గారు. ఎందుకు అంటే నాకు మీరు ఇంటర్వ్యూ చేసే పద్ధతి నాకు నచ్చింది, అందుకని నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యానంటే అప్పుడు ఇతని మాటలను కూడా నేను చెప్పా. కొద్దిగా ఓవర్గా మాట్లాడాడు, ఏది మనది గట్టిగా ఉంటుంది, రీచ్ గట్టిగా ఉంటుంది అని. రీచ్ గట్టిగా ఉంటుందా ఉండదా కాదు, మన దగ్గర కంటెంట్ ఉందా లేదా. రీచ్ది ఏముంది, డిజిటల్ మార్కెటింగ్ చేపిస్తే 1 crore వ్యూస్ వచ్చేస్తాయి. సినిమా పాటల విషయంలో చూస్తున్నాం కదా. సరే, అది విషయం కాదు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన మీద ఉన్న ఎలిగేషన్స్ కానీ, ఆయన పర్స్పెక్టివ్ కానీ ఏదైనా సరే ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత, ఇట్లా ఇతన్ని అరెస్ట్ చేశారు అన్న తర్వాత ఆయన ఏమంటాడు అని నేను వెయిట్ చేశా. నిన్న మాట్లాడాడు, కరెక్ట్గా పద్ధతి అయిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడాడు. ఇప్పుడు మరి ఏబి వెంకటేశ్వర మేళలో కూడా వైఎస్ఆర్సీపీ కండవేయటం, దేశద్రోహి అనే ముద్ర వేయటం చేసేస్తారా? రావణ్ దేశద్రోహట, అతనికి మద్దతు ఇచ్చేవాళ్ళు దేశద్రోహులట. అంటే ఈ కేసు గురించి మాట్లాడే వాళ్ళందరూ దేశద్రోహులు అయిపోతారా? ఎలా కనబడుతున్నారు మనుషులు, చట్టాలు? వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడారంటే, అతను రిమాండ్ రిపోర్ట్ నేను చదివాను, రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఏదైతే ఉదహరించారో అవన్నీ నిలబడేవి కాదు, పైగా వాళ్ళు చెప్తున్న మాటలన్నీ ఆయన చేసిన వీడియోల్లో కొన్ని కట్లుగా చేసి చూపించారు అని. నేను ఈ సందర్భంగా రాత్రి నుంచి తొలుస్తున్న ప్రశ్న నాకు ఒకటే, రిమాండ్ రిపోర్ట్ అంటే ఏంటి? అదేమన్నా భగవద్గీత? రిమాండ్ రిపోర్ట్ అంటే కంప్లైంట్, అంటే ఎవరైనా నేను ఇప్పుడు మాట్లాడిన దాన్ని కరెక్ట్ చేయండి, ఫిర్యాదు అంటే కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తారు. వాళ్ళ కంప్లైంట్ ఒక పర్టైనింగ్ లేదంటే ఒక నిర్దిష్టమైన ఫార్మాట్లో ఇస్తారు. దాని మీద వీళ్ళు ఎంక్వైరీ చేసి, ఎస్ మేము ప్రాథమికంగా ఎంక్వైరీ పూర్తి చేశాము, ఈ ఆరోపణలు ఉన్నాయి, ఇతను ఇది చేశాడు, ఇతను ఇది చెయ్యలేదు, ఇలా వచ్చినాయి కంప్లైంట్లు అని ఒక ఫార్మాట్ రిమాండ్ రిపోర్ట్ని మేము అందుకని రిమాండ్ ఇస్తున్నాము, రిమాండ్ కోరుతున్నాము అని ఇచ్చే పత్రం అని నేను అనుకుంటున్నాను. దాన్ని పట్టుకొని అసలు రిమాండ్ రిపోర్ట్ చదువుతుంటే మా కళ్ళు బయర్లు గమ్మని ఒళ్ళు జలధరించింది. ఈ ఉపమానాలు ఏంటి? కోర్టులో ఇలాంటి ఉపమానాలను కూడా సహించవు, తెలుసోలేదు. ఇప్పుడు చాలా దారుణాలు జరుగుతూ ఉంటాయి కదా బయట, భర్త కిరాతకుడు, భార్య హంతకి, ఇట్లాంటి పదాలు వాడుతున్నప్పుడు వాళ్ళు కనుక నిజంగా ఒళ్ళు మండి కోర్టులో, సార్ నేను నేరం చేశాను మీరు శిక్ష చేస్తున్నారు, మధ్యలో ఈ ట్యాగ్ లైన్లను ఏంటి నాకు అంటే, ఆ ట్యాగ్ లైన్లు పెట్టిన వాళ్ళకి కూడా శిక్ష చేస్తారు. ఇది తెలుసుకోనివ్వరు, వీళ్ళకి అవసరమూ లేదు. ఈ రిమాండ్ రిపోర్ట్ని పట్టేసుకొని నేను చూశాను, ఒకడేమో కీచుకొని చేసేసుకొని నేను చూశాను, ఒక యూట్యూబర్ మీద దేశద్రోహం ఏంటి అని అడిగాను, కానీ నేను కన్విన్స్ అయ్యాను. నువ్వు కన్విన్స్ అవుతావు, నువ్వు అవడానికే ఉంది. అంతేగాని వరుస సంఘటనల నేపథ్యంలో 5వ కేసుగా దీనిని తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, టైమింగ్ ముఖ్యం కదా అని అడుగుతాడు. నువ్వు ఈ ఆరోపణలు చేసావు, ఆరోపణలు మాత్రమే చేసింది, అవి నిజాలు అనుకోవడానికి లేదు, నిజాలు కాదు అని కూడా చాలామంది నమ్ముతున్నారు. ఈ రోజున అందరూ బయటకు వచ్చి ఓపెన్గా చెప్పలేకపోవచ్చు. కానీ ఈ దేశంలో ఉంటూ ఎవడైనా నేను ఈ దేశాన్ని ప్రేమించను అని చెప్తాడా? ఎవరైనా చెప్పగలరు? అసలు ప్రతి వాళ్ళ గుండెల్లో దేశభక్తి ఉంటుంది. నువ్వు అడిగినప్పుడు చూపించాల్సిన అవసరం లేదు అది. ఓకే, అది వేరే టాపిక్. ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడారు, నాకు తెలిసి అదేం చేయలేదు, జరగలేదు అని. ఇది నైతిక మద్దతు ఇస్తుంది అతనికి, నైతికంగా మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు. దీనిని ఆధారంగా చేసుకుని అందరూ వస్తారు. ఇప్పుడు మళ్ళీ చూడండి, అంటే సోషల్ మీడియాలో ఆట ఇది, అంతేగాని బయట కాదు. పోలీసుల ఎంక్వైరీ మీద ఏం ప్రభావం చూపించవు, జడ్జి గారి విచారణ మీద ప్రభావం చూపించవు, ఇవేవి ప్రభావం చూపించవు. ఇది సోషల్ మీడియాలో జరిగే గేమ్. ఫలానా ఆయన వచ్చి మాట్లాడాడు అనగానే మద్దతు పెరగడం, ఫలానా ఆయన వచ్చి మాట్లాడాడు అని తగ్గడం,
కేసుల మీద మనం ఎవరము తీర్పులు ఇవ్వడానికి, మనం ఎవరు తీర్పులు వేయటానికి? మరి నిన్న మొన్నటి దాకా అతన్ని ఒక మాట కూడా అనలేని వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు మీద పడుతున్నారు కదా. నిన్న మొన్నటి దాకా మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ వెంటనే వీడియోలు డిలీట్ చేస్తున్నారంట కదా. దేనికి చేస్తున్నారు? ఏం భయం వేసిందా? భయం వేసిందా? మరి ఆ భయం అందరికీ ఉండదా? ప్రతి వాడు ధైర్యవంతుడే ఇక్కడ. కామెంట్లో అసలు వీరప్రతాపులు, వీర విక్రమసింహులు, ప్రతాపరుద్రులు అయిపోతారు ఒక్కొక్కళ్ళు. అసలు మీకేం తెలుసు, అది తెలుసా, ఇది తెలుసా అంటారు. కార్యాచరణకు వచ్చేసరికి బేజార్. ఇప్పుడు అతను మాట్లాడిన దానికే అతని మీద కేసులు పెట్టారు, అందులో సందేహమే లేదు. లేకపోతే ఎప్పుడో వీడియోలో కనుక మాట్లాడి ఉంటే, అప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు అనే ప్రశ్న వస్తుందా? రాదా? వస్తుంది కదా. అతనికి ఒక గుణపాఠం నేర్పాలనుకున్నారు. నేర్పుతారా లేదా అనేది పక్కన పెడితే, ఈ రిస్కీ గేమ్ నేను చాలా మొదటి వీడియోలోనే చెప్పి అరెస్ట్ అయినప్పుడే, ఇది అతను కోరుకున్నదే అని. అతను కోరుకున్నాడా, ఎక్స్పెక్ట్ చేశాడా లేదా అతనికి తెలుసు. మధ్యలో మీరెవరు చెప్పడానికి? నీకు అంత ధైర్యం లేదు, అతను అంత ధైర్యం లేదంటారు. అవును, మాకు ధైర్యం లేదు. నీకు ధైర్యం ఉంది కదా, ఈ కామెంట్ పెట్టేవాళ్ళు మీకు ధైర్యం ఉంది కదా, మీ ఒరిజినల్ ఫోటో, మీ ఫోన్ నెంబర్లతో కామెంట్లు పెట్టండి. నీ ధైర్యం ఏ పాటితో తెలుసుకుంటాం. అందుకే కదా ఎప్పటి నుంచో ఐటీ యాక్ట్లు వీటికి అన్నీ కాదు, ఒక మార్పు. మనం ఫిల్టర్ ఏర్పాటు చేసుకున్నాం. మేమేటు బూతులు తిట్టే వాళ్ళన్నీ ఫిల్టర్లోకి వెళ్ళిపోతాయి, అయినా కూడా వస్తాయి. ఏం చేయాలి? ఈమెయిల్ ఐడికి ఎటు ఫోన్ నెంబర్ అటాచ్ చేసి ఉంటుంది, కాబట్టే కదా కామెంట్లు పెట్టగలుగుతుంది స్మార్ట్ ఫోన్. కనుక ట్విట్టర్ కానీ, ఏ అకౌంట్కి కానీ ఆధార్ నెంబర్లు ఇవన్నీ లింక్ చేశారనుకోండి, ప్రభుత్వం దగ్గర ఈజీగా ఉంటుంది. కానీ అసలంటూ మొదట్లోనే తుంచివేయటం, బూతులను కానీ చెడు సంభాషణలు కానీ ఎలా ఫిల్టర్ చేయాలి, ఫిల్టర్లు పెట్టాలి. ఫిల్టర్లు పెట్టినప్పుడు అలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నా, మాట్లాడినా, తిట్లు ఉన్నా ఆ ఫిల్టర్ల ద్వారా ఆటోమేటిక్గా అప్లోడ్ కాకుండా నిరోధించవచ్చు. పెద్ద చట్టాలు ఏం చేయక్కర్లా, చిత్తశుద్ధి ఉంటే చాలు. ఇప్పుడు మనకు కామెంట్లు పెట్టేవాళ్ళు జుగుప్సావంతులు ఉన్నారు కదా, ఆ జుగుప్సావంతుల కామెంట్లు ఎందుకు కనపడవు మీకు? మనం ఫిల్టర్లు పెట్టాం, వెళ్ళిపోతాయి, డిలీట్ చేస్తాం, హైడ్ చేస్తాం వాళ్ళందరినీ. ఇది అందరు చేసుకోవచ్చు కదా, అంత ఓపిక ఎక్కడదే అంటారు. ఇలా మనము అంటే కొన్ని నామ్స్ ఉంటాయి, నువ్వు ఫాలో అవుతావా లేదా, ఆ చట్టం నిన్ను శిక్షిస్తుందా లేదా పక్కన పెడితే మనకంటూ ఒక స్వీయ నియంత్రణ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు మళ్ళీ ఆయనకి మద్దతుగా ఇచ్చాడు అంటే ఏ మద్దతుగా ఇచ్చాడు? అతను మాట్లాడిన దానికి మద్దతు ఇవ్వలా. ఆయన మీద పెట్టిన సెక్షన్లు తప్పు, అది అతను అలా చేయలేదు, అతను చేసిన దాన్ని కట్ చేసి పెట్టారని మాత్రం మాట్లాడారు. అంతవరకైనా సంతోషం. ఎందుకంటే తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు. ఆయన ఇప్పుడు ఏ పార్టీ కాదు అన్నా కూడా కొంతమంది టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ కండువా వేద్దామని చూస్తారు. లేదు, ఎంత తిరిగినా కూడా ఈయన బాబు గారి మనిషి అని చెప్పేసేవాళ్ళు టీడీపీ కండువా వేద్దామని చూస్తారు. బట్ అంతిమంగా ఏంటంటే తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది అని ఇలా మాట్లాడడం ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయనకైతే నేను హ్యాట్స్ ఆఫ్ అనే పదం వాడచ్చు, తప్పేది. ఎందుకంటే లోకమంతా ఒక వ్యక్తి మీద ఫలానా ఆరోపణ చేస్తున్నప్పుడు కనీసం ఆరోపణల వరకైనా అతను చేసాడా లేదా అని చెప్పగలిగే బలమైన గొంతుకలు కావాలి. దాంతో అంతా మారిపోద్దని చెప్పలేము. కానీ ఏంటంటే ఎస్, ఇది కూడా ఉంది ఈ కోణంలో అని ఆలోచిస్తాను. మీరు నేను మాట్లాడితే అది వినపడదు కదా అందరికీ, అది నేను చెప్పదలుచా. ఇంకా దీని మీద మనం ఫర్దర్గా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. బట్ ఏంటంటే కోర్టు తీర్పుల్ని, విచారణని మనం ఇవ్వడం ప్రభావితం చేయలేము. ఎందుకంటే అల్టిమేట్గా మనం వ్యూవర్స్ మాత్రమే వీటన్నిటికీ. ఆ కేసు పెట్టిన వాళ్ళు, ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళు, నిందితులు, న్యాయమూర్తులు, సెక్షన్లు, ఇవే కీలకం.